సిద్ధార్థ హాస్పిటల్ సిబ్బందికి కానీ యజమాని కానీ అందరికీ ధన్యవాదాలు తెలిపే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మా పిల్లగాడు మేము అంతకుముందు యాక్సిడెంట్ జరిగితే వేరే హాస్పిటల్లో 12 రోజులు ఉన్నాం. తర్వాత అక్కడ కొంచెము వేరే ఈ అడ్రస్ తెలుసుకొని సిద్ధార్థ హాస్పిటల్ గురించి తెలుసుకొని సార్ దగ్గరికి కలిసి వచ్చి మాట్లాడి మరి తీసుకురండి అంటే తీసుకొచ్చినాం పిల్లగాని. రీహాబ్ సెక్షన్ కింద మేము అడ్మిట్ అయినాం. అయితే రీహాబ్ వాళ్ళు కూడా మంచిగా ఎక్సర్సైజ్ అవి ఇవి చేయించి మంచిగా క్యూర్ చేశారు. అయితే ఈరోజు ఇక వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. కొంచెం నోటి నుంచి తింటున్నాడు, సపోర్ట్ పట్టుకుంటే నడవగలుగుతున్నాడు. అందుకే ఈ సిద్ధార్థ హాస్పిటల్ రిహాబిలిటేషన్ వాళ్ళకు కానీ మరియు సహకరించిన సిబ్బందికి కానీ మరి యజమాన్యానికి కూడా చాలా ధన్యవాదాలు. ఇది హాస్పిటల్ కాదు, ఒక దేవాలయం అని నేను అనుకుంటా. నా విషయంలో అయితే అట్లా నాకు కొంచెం ఉంటాడా వస్తాడా ఇంటికి రాడా అన్నట్ల నిజంగా నేను బాధపడకుండా చెప్పగలుగుతున్నా.